తెలుగుదేశం పార్టీలో సీనియర్ల హవా దాదాపు క్లోజ్ అయినట్లే. తరంతో పాటు స్వరం కూడా మారిపోతోంది. నిన్నటి వరకు పార్టీలో చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు మాజీలుగా మారిపోయారు. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం రావటం లేదు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న పేరు యనమల రామకృష్ణుడు. 1995 ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మారిపోయారు. స్పీకర్గా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు అదే యనమల రామకృష్ణుడు స్వరం పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీలో సీనియర్లకే పెద్దపీట వేశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే సీనియర్లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. ఇలా పక్కన పెట్టిన వారిలో తాజాగా యనమల రామకృష్ణుడు కూడా చేరిపోయారు. ఎన్నికల సమయంలో దేవినేని ఉమా, అశోక్ గజపతిరాజు వంటి నేతలకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు తాజాగా యనమలకు కూడా పూర్తిగా పక్కన పెట్టారు. ఎమ్మెల్సీగా యనమల పదవీకాలం ముగిసింది. బీసీ నేతగా గుర్తింపు పొందిన యనమలకు చంద్రబాబు మరో అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. కనీసం ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదని పార్టీ వర్గాల సమాచారం. వాస్తవంగా వరుసగా విజయాలు సాధించిన యనమల 2004 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. దీంతో ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమ్ముడు కృష్ణుడికి అవకాశం ఇచ్చారు. అయితే ఒక్కసారి కూడా సోదరుడు గెలవకపోవడంతో 2024 ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. భారీ మెజారిటీతో గెలిచిన దివ్యను విప్ పదవి కూడా వరించింది. దీంతో తుని నియోజకవర్గంలో యనమల పెత్తనమే నడుస్తోంది. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి యనమలకు బదులుగా బీద రవిచంద్రకు బాబు అవకాశం ఇచ్చారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పొలిట్ బ్యూరో నుంచి తప్పించడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న యనమల రామకృష్ణుడు ఇకపై కేవలం తుని నియోజకవర్గానికి మాత్రమే పరిమితమని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్తానని, లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతానని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న తనను ఆ తర్వాత ఏం చేస్తారని అడుగుతున్న సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఇదే సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పలానా వారిని ఎంపిక చేశామని ఆయన చెబితే స్వాగతించానని చెప్పారు. తనకు 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పానన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందించానని, ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ల ప్రవేశంతో డబ్బున్న వారికే రాజకీయాలు అన్నట్టుగా మార్పు వచ్చిందని విమర్శించారు. రాజకీయాల్లోకి ఒకసారి వస్తే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే అవకాశం వస్తే రాజ్యసభకు వెళ్తానని, లేకుంటే రాజకీయ జీవితానికి ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటానని యనమల స్పష్టం చేశారు. మరి చంద్రబాబు ఇప్పుడు యనమలకు రాజ్యసభకు అవకాశం ఇస్తారా లేదా అనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.